హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి అండి. పచ్చి కొబ్బరితో చాలా యమ్మీ అండ్ టేస్టీ, సింపుల్గా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇట్లా కొబ్బరి పచ్చడి ఒత్తుగా కలుపుకొని ఇట్లా నోట్లో పెట్టుకుంటే అసలు సూపర్ అన్నమాట. రెసిపీ అయితే చూసేయండి. ఏం లేదండి, ముందైతే పచ్చి కొబ్బరి తీసుకొని కొబ్బరి ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన పచ్చిమిర్చి కూడా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలోకి తుంపుకొని వేసుకుంటే ఫట్ ఫట్ మన పేలకుండా ఉంటాయి. డైరెక్ట్ మనం పచ్చిమిర్చి అట్లనే వేస్తే పేలుతాయి కదా. సో ఇదొక టిప్. పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక గుప్పెడంత కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఒక 2 to 3 మినిట్స్ అంతే. చాలామంది డైరెక్ట్గా వేస్తారు, నేను ఇట్లా కొంచెం ఫ్రై చేస్తాను అనమాట. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా పట్టుకోవద్దు. కచ్చాపిచ్చాగా ఉంటేనే అన్నంలోకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా దోశలలోకి అట్లా తినాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఒక చిన్న సైజు కప్పు మంచి పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే అయిపోయినట్టేనండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని కొంచెం మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పోపులో పచ్చడి వేసుకోవడమే. ఇంకా అంతేనండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.